బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం సంచలనం సృష్టించింది. సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఇంట్లో 30 నిమిషాల్లో దుండగుడు బీభత్సం సృష్టించాడు. దాడి చేసిన వ్యక్తి గురువారం తెల్లవారుజామున 1:37 భవనం మెట్లెక్కాడు. ముఖానికి ముసుగుతో ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2 గంటలకు ఇంటి లోపలికి ప్రవేశించాడు. సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలో అతడు నక్కాడు. వచ్చిన వాళ్లను చూసిన కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అతడి భార్య కరీనా కపూర్ నిద్రలేచారు. దాంతో అతన్ని అడ్డగించబోయిన సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘర్షణలో సైఫ్కి తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, మెడ, వెన్నెముకపై కత్తిపోట్లు పడ్డాయి. అరుపులు, కేకలతో ఫ్లాట్ దద్దరిల్లింది. దాంతో దుండగుడు వచ్చిన దారి నుంచి పారిపోయాడు. నెత్తురోడుతున్న సైఫ్ని లీలావతి హాస్పిటల్కు తరలించారు. సుమారు 2.5 గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్లు సైఫ్ సేఫ్ అని ప్రకటించారు. మెడకు, వెన్నెముకకు సర్జరీ చేశారు. స్పైన్ నుంచి లీక్ అవుతున్న ఫ్లూయిడ్ను కంట్రోల్ చేశారు. దుండగుడు సైఫ్ వెన్నెముకలో కత్తిదించాడు. ఆ పెనుగులాటలో కత్తి మొన వెన్నులోనే విరిగిపోయింది. 2.5 అంగుళాల కత్తి ముక్కను డాక్టర్లు బయటకు తీశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రాణాపాయం తప్పడంతో సైఫ్ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్టార్లు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైఫ్ నివాసానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. సైఫ్ నివాసంలో పనిచేసే వారందరినీ ప్రశ్నించారు. ఫ్లోర్ పాలిషింగ్ చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అటాక్ ఇద్దరు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలోనే స్టైర్ కేస్ ద్వారా లోపలికి ప్రవేశించి రాత్రంతా అక్కడే ఉండిపోయారని సమాచారం. సైఫ్ ఇంట్లో పనిచేసే 3 నౌకర్ల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఫోరెన్సిక్ టీం నిందితుల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. దాడి చేసి పరారైన దుండగుడు వెంటనే దుస్తులతో పాటు గెటప్ కూడా మార్చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. బాంద్రా నుంచి రైల్లో వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దాడి జరిగిన రాత్రి నల్లటి టీషర్ట్ ధరించాడు. ఆ తర్వాత నీలిరంగు చొక్కా, పసుపు టీషర్ట్ మార్చుకున్నాడు. నిందితుడిని గుర్తించడానికి నగరంలోని రైల్వే స్టేషన్ల నుండి సీసీటీవీ ఫుటేజ్లను పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి. నిందితుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు 35 బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానితుడిగా భావిస్తూ కార్పెంటర్ను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత అతడికి దాడితో సంబంధం లేదని తేల్చిన పోలీసులు విడుదల చేశారు.